నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. వర్షాకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధుల్లో ముఖ్యమైనది డెంగ్యూ. ఏడాదిలో ఎప్పుడైనా రావచ్చు గానీ వర్షాకాలంలో దోమలు విజృంభిస్తాయి గనుక ఈ సీజన్లో చాలామంది డెంగ్యూ బారిన పడుతూ ఉంటారు. ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉన్న ఈ వ్యాధి పట్ల గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే తల్లి బిడ్డ డెంగ్యూ నుంచి తప్పించుకోగలుగుతారు. అందుకే డెంగ్యూ మీద అవగాహన కల్పిస్తూ ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ మీ ముందుకొస్తుంది. ఇడెస్ ఈజిప్టి అనే దోమ కుట్టడం ద్వారా వ్యాపించే అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ డెంగ్యూ. ఎవరికైనా ఇది ప్రమాదమే అయినా గర్భిణీలకు ఇతర సమస్యలు రాకుండా చూడాలంటే డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి. బిడ్డకు కూడా దాని ప్రభావాన్ని బదిలీ చేసే ప్రమాదంతో పాటు ముందస్తు కాన్పు, మృత శిశువుకు జన్మనివ్వటం లాంటివి జరగవచ్చు. అందుకే డెంగ్యూ గురించి, గర్భిణీల మీద దాని ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈడిస్ జాతి ఆడదోమలు కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ దోమ కుట్టిన చోట ఎర్రని చుక్కలా మారుతుంది. డెంగ్యూ వ్యాధి కారణంగా తీవ్ర జ్వరం వస్తుంది. 101 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్ మేర జ్వరం ఉండవచ్చు. అధికంగా తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు వస్తాయి. కొంతమందికి కడుపులో తిప్పినట్లు అనిపిస్తుంది. కళ్ళు మంటలు వస్తాయి. కొంతమందికి ముక్కు నుంచి రక్తం పడుతుంది. డెంగ్యూ కారణంగా రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. శరీర రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది. దీని లక్షణాలు 3 రోజుల నుంచి 2 వారాల వరకు కనిపిస్తాయి. డెంగ్యూను గుర్తించడానికి రక్త పరీక్షలు చేస్తారు. వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత చికిత్స అందిస్తారు. డెంగ్యూ వచ్చిన వారికి బీపీ పెరిగినా, ఊపిరి కష్టమవుతున్నా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించాలి. ప్రస్తుతం డెంగ్యూ వ్యాధి చికిత్సకు మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు మనమందరం కూడా ఈ కోవిడ్-19 వైరల్ ఇన్ఫెక్షన్తో మనందరం ఫైట్ చేయటం జరిగింది. ఇప్పుడు పెరుగుతున్న ఇంకొక సమస్య, ఇంకొక వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే డెంగ్యూ. సో ఇది కోవిడ్ లాగా కాకుండా మస్కిటో ద్వారా వ్యాపిస్తుంది. అంటే ఈ డెంగ్యూ జ్వరం ఉన్న మనిషి నుంచి ఈ రక్తం ఏదైతే దోమ ద్వారా తీసుకుంటుందో అది ఇంకొక మనిషి కుట్టడం వలన ఆ మనిషికి వ్యాప్తి అనేది చెందుతూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందువలన ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే కోవిడ్-19 లాగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో మనం రెగ్యులర్గా వాడే యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి పని చేయటం అనేది జరగదు. సో అందువలన మనం జ్వరం అనేది రాకుండా చూసుకోవటమే ముఖ్యమైన ట్రీట్మెంట్. దీనికి జ్వరం కనుక వస్తే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఫీవర్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. కోవిడ్-19 వలన వచ్చిన ఫీవరా, లేదా డెంగ్యూ జ్వరం వలన వచ్చిన ఫీవరా, అంటే మస్కిటో బైట్ వలన మలేరియానా, వేరే ఇతరత్ర ఫీవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డెంగ్యూ జ్వరానికి గల ముఖ్యమైన లక్షణాలు మనం తీసుకుంటే కనుక దోమ కుట్టిన తర్వాత 4 నుంచి 7 రోజుల తర్వాత ఈ జ్వరం అనేది రావటం జరుగుతుంది. ఈ జ్వరంతో పాటు ఇతరత్ర అంటే సివియర్గా తలనొప్పి రావడం, లేదా కళ్ళల్లో నొప్పి రావడం, కళ్ళు గుంజినట్లు లాగినట్లు అనిపించడం, లేదా కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ రావడం, కొంతమందికి ర్యాష్ అంటే ఒళ్ళు అంతా కూడా ఒకలాంటి దద్దురులాగా రావటం అనేది చూస్తూ ఉంటాం. చాలామందిలో కనుక మనం చూసుకుంటే చాలా నిస్సత్తువుగా అనిపించడం, అదేవిధంగా బాడీ పెయిన్స్, ఈ జాయింట్ పెయిన్స్ లేదా మజిల్ పెయిన్స్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి లక్షణాలు ఏమాత్రం ఉన్నా కూడా వెంటనే మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి దీనికి సంబంధించిన అవగాహన తెచ్చుకుని ఏమేమి మెడిసిన్స్ వాడాలి అనేది చూసుకోవటం అనేది ఇంపార్టెంట్. గర్భధారణ అంటే అన్ని విషయాల్లోనూ తల్లి, బిడ్డ ఇద్దరి గురించి ఆలోచించాలి. అందుకే ఆహారం విషయంలో
ఆరోగ్యం విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పైగా గర్భిణీలకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఇన్ఫెక్షన్లు, వ్యాధులు సులభంగా సంక్రమిస్తాయి కనుక జాగ్రత్తలు అవసరం. అదే విధంగా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు. గర్భిణీకి డెంగ్యూ వస్తే ముందుగా ఎక్కువ నీరు తీసుకోవటం మీద, పోషకాహారం మీద దృష్టి సారించాలి. తగిన లవణాలతో కూడిన ద్రవాహారం తీసుకోవటం వలన దేహం శక్తి పుంజుకుంటుంది. గర్భిణీకి, మామూలు వ్యక్తికి డెంగ్యూ లక్షణాలతో గాని తీవ్రతలో గాని ఎలాంటి తేడా ఉండకపోవచ్చు. కానీ గర్భం వలన అప్పటికే దేహం మీద పడిన అదనపు భారం వల్ల గర్భిణీ మీద ప్రభావంలో మాత్రం తేడా కనిపిస్తుంది. ప్లేట్లెట్ స్థాయి పడిపోయే ప్రమాదం ఉండటం వలన రక్త మార్పిడికి సిద్ధంగా ఉండాలి. ప్రెగ్నెన్సీలో మనము ఇంకా ఎక్కువగా జాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇద్దరి ప్రాణాలతో మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మదర్కి ఒక్కళ్ళే కాకుండా ఒకవేళ డెంగ్యూ కనుక ఎఫెక్ట్ అయితే పుట్టబోయే బిడ్డకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ డెంగ్యూ అనేది మన బాడీలో ఉందా లేదా అన్నది తెలుసుకోవటానికి, దానికి ఆ వైరస్ అనేది డిటెక్ట్ చేయటానికి, ఆ వైరస్ నుంచి వచ్చే ప్రోటీన్ని డిటెక్ట్ చేయడానికి మనం టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. సో ఆ టెస్ట్ చేసుకోవటం, అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. అంటే మనం బాడీలో ఈ రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎలా ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, తెల్ల రక్త కణాలు ఎలా ఉన్నాయి చూసుకోవటం అనేది ద్వారా మనకి ప్లేట్లెట్స్ అనేది ఏమన్నా బాడీలో తగ్గుతున్నాయా అనేది మనం చూసుకోవాలి. ప్లేట్లెట్ కౌంట్స్ కనుక బాగా తగ్గితే, అంటే 30,000 కన్నా తగ్గితే కనుక వెంటనే అడ్మిషన్ అనేది హాస్పిటల్కి అడ్మిట్ అయ్యి మనం దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్లేట్లెట్ కౌంట్స్ అనేది మన బాడీలో తగ్గుతూ ఉంటుందో సో బ్లీడింగ్ అయ్యే టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో తల్లి నుంచి బిడ్డకి, అంటే లోపలున్న బేబీకి బ్లడ్ సప్లై అనేది ప్లాసెంటా ద్వారా జరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఈ ప్లేట్లెట్స్ ఎప్పుడైతే చాలా తగ్గిపోతూ ఉంటాయో ఈ ప్లాసెంటా లోపల కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు బేబీకి ప్రమాదం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ సప్లై తగ్గటం వలన కూడా బేబీ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అంటే ఉండాల్సిన బరువు కన్నా తక్కువ ఉండటం, అంటే బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్ అనేది జరగటం, ఒక్కొక్కసారి నెలలు నిండక ముందే డెలివరీ అవ్వటం, లేదా బ్లీడ్ అనేది లోపలైతే కనుక ఒక్కొక్కసారి బిడ్డ ప్రాణానికి కూడా అపాయం ఉండే అవకాశం ఉంటుంది. అందువలన ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది చూసుకోవాలి. డెంగ్యూ చికిత్సలో ప్రధానమైనవి ఎక్కువ ద్రవాహారం తీసుకోవటం, విశ్రాంతి, తగిన పోషకాహారం. జ్వరం తగ్గటానికి సాధారణంగా డాక్టర్లు పారాసిటమాల్ సిఫార్సు చేస్తారు. ఈ విధంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తారు. అయితే గర్భిణీలు మాత్రం మందులు వాడే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ చెప్పిన మందులే వాడాలి. కొన్ని సందర్భాల్లో డోసెస్ కూడా తగ్గించవచ్చు. డెంగ్యూ సోకిన తల్లులు శిశువులకు పాలివ్వటం వలన ఎలాంటి ఇబ్బంది ఉంటుందనేందుకు ఆధారాలు లేవు. డెంగ్యూ సోకిన తల్లి నుంచి పాల ద్వారా శిశువుకు డెంగ్యూ వ్యాపించదు. నిజానికి తల్లిపాలలో శక్తివంతమైన పోషకాలు, యాంటీబాడీస్ ఉండటం వలన అవి శిశువు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. డెంగ్యూను సైతం సోకనివ్వవు. ఫీవర్ వచ్చిన కాడి నుంచి 5వ రోజు నుంచి 7వ రోజు ఆ టైంలో ఈ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ప్లేట్లెట్స్ అనేది ఆ టైంలో చాలామందిలో తగ్గుముఖం అనేది పడుతూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనం ఈ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే డీహైడ్రేషన్ అనేది రాకుండా చూసుకోవాలి. సో వాటర్ ఎక్కువ తీసుకోవటం వలన ఈ ప్లేట్లెట్స్ అనేది డ్యామేజ్ అనేది తగ్గుతుంది. కాబట్టి రోజుకి ఆల్మోస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేస్ చాలా నీరసంగా ఉండి, ఆకలి లేక, లేదా వామిటింగ్ సెన్సేషన్ ఉండి, ఏమాత్రం మనము లిక్విడ్స్ కానీ ఆహారం కానీ తీసుకోలేకపోతుంటే కనుక మనము ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకుని మనం ఈ లిక్విడ్స్ అనేది ఐవీ ద్వారా అయినా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది ఏంటంటే పపయ అనేది తీసుకోవటం వలన డెంగ్యూకి విరుగుడవుతుంది అనేది అనుకోవటం జరిగింది. దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ అనేది లేదు, కానీ జనరల్ ఇమ్యూనిటీని కొంత పెంచే అవకాశం ఉంది. కానీ ట్రీట్మెంట్ వైజ్ అంత సిగ్నిఫికెంట్గా దీంతో బెనిఫిట్ అనేది లేదనేది తెలియటం జరిగింది.
సెకండ్ థింగ్ ఏంటంటే మనము దోమలకి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం. అంటే మనము మస్కిటోస్ రిపెల్లెంట్స్ వాడటం, లేదా క్రీమ్స్ పూసుకోవడం, లేదా ఓపెన్ ఎయిర్లో ఉన్నప్పుడు కాయిల్స్ పెట్టుకోవడం. అండ్ ముఖ్యంగా మనకి ఈ ఫెసిలిటీస్ అన్నీ లేనప్పుడు నెట్ అనేది వేసుకోవటం, దోమలకి రాకుండా నెట్ ఏదైతే ఉందో అది ఆ నెట్ వేసుకోవడం. సో ఇవన్నీ జాగ్రత్తలు అనేది పాటించటం వలన ఈ దోమ కాటుకి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వర్షాలతో పెరిగిపోయే దోమల వల్ల వచ్చే వ్యాధుల్లో ప్రమాదకరమైనది డెంగ్యూ. సకాలంలో స్పందించి చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు. డెంగ్యూకి అందరూ సమానమే అయినా గర్భిణీలు తమ కడుపులో ఉన్న శిశువు కారణంగా కొన్ని అదనపు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ముందస్తు కాన్పు, మృత శిశువుకు జన్మనివ్వటం లాంటి తీవ్ర పరిణామాలు కూడా ఎదురుకావచ్చు. గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. శరీరానికి అవసరమయ్యే థైరాయిడ్ హార్మోన్ కంటే తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. గర్భంలో ఎదుగుతున్న శిశువుల అవసరాల కోసం థైరాయిడ్ గ్రంథిపై ఒత్తిడి పెరగటం వల్ల గర్భిణీ దశలో ప్రసవాంతరం రోగనిరోధక శక్తిలో మార్పుల వల్ల థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తొలి దశలో దీని లక్షణాలు బయటికి కనబడకపోవచ్చు. కానీ పట్టించుకోకుండా వదిలేస్తే కాలక్రమంలో ఊబకాయం, కీళ్ల నొప్పులు, సంతానలేమి లాంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, అనురాధ గారు ఇలా అడుగుతున్నారు. మాది మేనరికపు పెళ్లి. మంచిది కాదని తెలిసినా తప్పలేదు. ఇప్పుడు నేను గర్భం ధరించాను. కడుపులో బిడ్డకు లోపాలేవైనా ఉంటే ముందుగా తెలుసుకునే అవకాశముందా? అలా తెలుసుకున్న తర్వాత ఆ లోపాలకు తగిన చికిత్స చేయించుకునే వీలుంటుందా? చెప్పండి అని అడుగుతున్నారు. అనురాధ గారు, మీది మేనరికం పెళ్ళి అంటున్నారు. పెళ్లి జరగటం వల్ల కొన్ని బేబీకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి మీరు గైనకాలజిస్ట్ని కనుక సంప్రదించినట్టయితే వాళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది మీకు సూచిస్తారు. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ వైబిలిటీ స్కాన్ చేసి అసలు గర్భం సరిగ్గా ఉందా లేదా అని చెప్పి నిర్ధారించిన తర్వాత కొన్ని బేసిక్ టెస్ట్లు అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు 12 నుంచి 14 వారాల మధ్యలో ఎన్టీ స్కాన్ అని, అలాగే డబుల్ మార్కర్ స్క్రీనింగ్ అనేది ఉంటాయి. సో దీనివల్ల బేబీకి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ కానీ, లేకపోతే ఏమైనా ఎనుప్లాయిడీ స్క్రీనింగ్ అనేది కనుక చేసినట్టయితే, ఒకవేళ బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాటికి ఎలాగ మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది సూచిస్తారు. అలాగే 5వ నెల స్కానింగ్లో ఎనామలీ స్కాన్ అని చెప్పి చెప్తాము. సో దీంట్లో బేబీకి అన్ని అవయవాలు మంచిగా ఫామ్ అయినాయా లేదా అని చెప్పేది ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ని కనుక మీరు కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు స్కాన్ చేసి బేబీలో అన్ని అవయవాలు మంచిగా ఫామ్ అయినాయా లేదా చూసి దాన్ని బట్టి మీకు గైడెన్స్ అనేవి ఇస్తారు. అలాగే మీరు బేసిక్గా ఫస్ట్ గైనక్ డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే మీకు హెమోగ్లోబిన్ సరిగ్గా ఉందా లేదా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోర్సిస్ అంటే కొన్ని జెనెటిక్, బేసిక్గా మేనరికం పెళ్ళి అంటున్నారు కాబట్టి థాలసీమియాస్ కానీ, సికిల్ సెల్ ఎనీమియాస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అన్న దానికి కూడా హెమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోర్సిస్ అనేది టెస్ట్ ఉంటుంది. సో ఇది కనుక టెస్ట్ చేసినట్టయితే ఒకవేళ బ్లడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం పికప్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్ స్క్రీనింగ్ ప్రొఫైల్ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి ఇలాంటి టెస్ట్లు కూడా వాళ్ళు అడ్వైస్ చేస్తారు. అలాగే షుగర్ టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తారు. దీంట్లో కనుక డయాబెటీస్ లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఈ ప్రెగ్నెన్సీలో ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాన్ని బట్టి సూచనలు ఇస్తారు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి ఎంతవరకు కరెక్ట్ చేసుకోవచ్చో దాని గురించి గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్కసారి 5th మంత్ టీఫా అన్నా, ఎనామలీ స్కాన్లో అన్నా ఏవైనా కరెక్ట్ చేయలేని లోపాలు కనుక ఏమన్నా ఉన్నట్టయితే లీగల్గా 20 వారాల లోపల అది కరెక్ట్ చేయలేని కాజ్, అది బేబీ కనుక పుట్టినట్టయితే బేబీకి ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే అది రెక్టిఫైబుల్ కాజ్ కనుక కానట్టయితే వాళ్ళకి మీరు దానికి ఎటువంటి సొల్యూషన్ ఉంది అంటే ఒకవేళ కనుక మీరు ఏమైనా అబార్షన్ చేయించుకోవాల్సిన లీగల్గా ఇండియాలో 20 వారాల కంటే ముందే చేయించుకోవచ్చు. కాబట్టి ఈ స్కానింగ్ అయిన తర్వాత ఒకవేళ కనుక అంత మనం కరెక్ట్ చేయలేని కాజ్ ఉన్నట్టయితే మీకు దానికి సొల్యూషన్ అనేది చెప్పబడుతుంది. డాక్టర్ గారు, మహేశ్వరి గారు ఇలా అడుగుతున్నారు. నాకు 26 ఏళ్ళు. నేను క్రీడా పోటీల్లో పాల్గొంటూ ఉంటాను కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటాను. ఇప్పుడు గర్భం ధరించినప్పటి నుంచి బాగా తగ్గించాను. నా కడుపులో ఉన్నది కవళలని తెలిసింది. ఇప్పుడు కూడా వ్యాయామం కొనసాగించవచ్చునా అని అడుగుతున్నారు.
మహేశ్వరి గారు, మీరు రెగ్యులర్గా యాక్టివిటీ అనేది చేస్తున్నారు, మీ బాడీ దానికి అలవాటైంది కాబట్టి మీరు బేసిక్ యాక్టివిటీ అనేది ఇప్పుడు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనేది అంతగా అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే కవల పిల్లలు అంటున్నారు కాబట్టి సింగిల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే కవల పిల్లల్లో కొంచెం ప్రీమెచ్యూరిటీ రిస్క్ అనేది మామూలుగా ఉంటుంది అని చెప్తాం. కాబట్టి మీకు సర్వైకల్ లెంత్ స్కాన్ అనేది చేసి ఒకవేళ సర్వైకల్ లెంత్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కనుక లేకపోయినట్టయితే మీరు మీ యాక్టివిటీ అనేది అంత మరీ ఎక్కువగా కాకుండా మితంగా చేసుకోవచ్చు. వాకింగ్ అనేది అట్లీస్ట్ 30 నుంచి 40 నిమిషాల వరకు మామూలుగా చేయమని చెప్తాం. సో మీకు ఆల్రెడీ మీ బాడీ దానికి అలవాటు పడుంది కాబట్టి ఇప్పుడు కూడా మీరు వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీది లో రిస్క్ ప్రెగ్నెన్సీ అయినట్టయితే మీరు వాకింగ్ కానీ లేకపోతే అండర్ గైడెన్స్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవచ్చు. హార్మోన్ కొరత ఆధారంగా థైరాయిడ్ లక్షణాలు కనిపిస్తాయి. బరువు పెరగటం, నిస్సత్తువు లాంటివి కనబడినప్పుడు వయసు పెరగడమే కారణమని అనిపించవచ్చు. కానీ కొద్దిపాటి చలి కూడా తట్టుకోలేకపోవటం, చర్మం పొడిబారటం, బరువు పెరగటం, ముఖం ఉబ్బటం, మామూలు కంటే ఎక్కువ ఋతుస్రవం, జుట్టు ఊడిపోవటం లాంటి లక్షణాలు కనబడినప్పుడు ఖచ్చితంగా అది హైపోథైరాయిడిజంగా అనుమానించాలి. రోగనిరోధక శక్తి తగ్గిపోవటం, హైపర్ థైరాయిడిజంకు ఎక్కువ డోస్తో చికిత్స చేయటం, థైరాయిడ్ పూర్తిగా కానీ ఎక్కువ భాగం కానీ తొలగిస్తూ శస్త్రచికిత్స చేసి ఉండటం, రేడియేషన్ థెరపీ లాంటి కారణాల వలన హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ గారు, హైందవి గారు ఇలా అడుగుతున్నారు. నడుము కింద భాగం సన్నగా ఉన్నవారికి, అంటే పిరుదులు చిన్నవిగా ఉన్నవారికి కాన్పులో చాలా ఇబ్బంది ఎదురవుతుందని పెద్దవాళ్ళు అంటున్నారు. అలాంటి వాళ్లకు సిజేరియన్ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం నమ్మకమా? ఇందులో సైన్స్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఇందువి మీరు మీ క్వశ్చన్ ఏంటంటే పెల్విక్ పార్ట్ ఆఫ్ ది బాడీ కొంచెం చిన్నగా ఉంటే నార్మల్ డెలివరీ అవ్వే అవకాశం చిన్నది. ఎస్, పెల్విస్ యాడిక్వేట్గా ఉంటేనే, అంటే బోనీ స్ట్రక్చర్ ఆఫ్ ది లోవర్ హిప్ దగ్గర బోనీ స్ట్రక్చర్ బాగుంటేనే మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇంతకు ముందు ఒక 10-20 ఇయర్స్ ముందు ఏం చేసేవాళ్ళంటే డెలివరీ దగ్గరికి వస్తున్నప్పుడు పెల్విక్ ఎగ్జామినేషన్స్ చేసుకుని పెల్విస్ యాడిక్వేట్గా ఉందా లేదా అన్నీ చూసుకునేవారు. సో ఇప్పుడు ఏంటంటే డెలివరీ పెయిన్ స్టార్ట్ అయ్యాక కూడా ఆ పెయిన్ స్టార్ట్ అయ్యాక ఎలా ప్రోగ్రెస్ ఉంది, సో ఆ పర్టికులర్ పెల్విస్కి ఆ పర్టికులర్ బేబీ సరిపోయే ఉండవచ్చు. సో మనం ముందే మీ పెల్విస్ చిన్నగా ఉంది, సిజేరియన్కి పోస్ట్ చేయడం అనేది ఈ కాలంలో అన్నది పెద్దగా జరగట్లేదు. సో పెయిన్ స్టార్ట్ అయినాక ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ ఎలా ఉంది, బేబీ కిందకి ఎలా డిసెండ్ అవుతోంది, దాన్ని బట్టి మనం నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా అన్నది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో మీరు ప్రెగ్నెంట్ అయ్యి నొప్పులు స్టార్ట్ అయినాక డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడే మనం ఫైనల్గా చెప్పగలం ఈ పెల్విస్లో ఈ బేబీ డిసెంట్ కావట్లేదు, సిజేరియన్ కావాలి అని. యూ హ్యావ్ అ వెరీ ఫేర్ ఛాన్స్ ఆఫ్ డెలివరీ. చూడటానికి పెల్విస్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ పర్టికులర్ మదర్కి, ఆ పర్టికులర్ బేబీ, ఆ పర్టికులర్ పెల్విస్కి సరిపడే ఉండొచ్చు. సో ముందే ప్రిడిక్ట్ చేయడం అనేది కష్టం. డాక్టర్ గారు, సరోజిని గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 58 సంవత్సరాలు. నాకు ఋతుక్రమం ఆగిపోయి కూడా 10 ఏళ్ళవుతుంది. కానీ 6 నెలలుగా మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు కొద్దిగా రక్తస్రావం కనిపిస్తుంది. అప్పుడప్పుడు లోదుస్తులకు కూడా రక్తం అంటుకొని కనిపిస్తుంది. నాకు చాలా భయమేస్తుంది. నా ఫ్రెండ్ ఒక ఆమెతో చెబితే వెంటనే డాక్టర్ని కలవమంది. అసలు నాది సమస్యనంటారా? నేనే అతిగా ఆలోచిస్తున్నానా? ఇప్పుడేం చేయమంటారో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అమ్మ సరోజిని, మీకు 58 ఇయర్స్ అని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ మెనోపాజ్ వచ్చింది, అంటే నెలసరిలో ఆగి 10 ఇయర్స్ అయిందని చెప్తున్నారు. ఎప్పుడైతే రెడ్ బ్లడీ డిశ్చార్జ్ మెనోపాజ్లో వచ్చిందో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక్కరోజు కూడా డిలే చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇట్లా బ్లీడింగ్ అవుతుంది, ఎంత చిన్న ఒక డ్రాప్ అయినా కూడా ఇట్ ఈస్ వెరీ 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 సిగ్నిఫికెంట్. సో మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. మెనోపాజ్ వచ్చినాక బ్లీడింగ్ అన్నది, మెనోపాజ్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తాము? నెలసరిలో ఆగిపోయి 1 సంవత్సరం నుంచి నెలసరిలో ఆగిపోతే, అంటే 1 ఇయర్ ఆఫ్ నో పీరియడ్స్ని మనం మెనోపాజ్ కింద డిక్లేర్ చేస్తాం అరౌండ్ 50 ఇయర్స్లో. 1 ఇయర్ అయిపోయింది, పీరియడ్స్ రావట్లేదు, ఆ తర్వాత మళ్ళీ కొత్తగా బ్లీడింగ్ స్టార్ట్ అంటూ అయితే కనుక వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం, గర్భసంచి యొక్క చెకప్ చేయించుకోవడం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం, ఓవరీస్ ఎలా ఉన్నాయి, యూట్రస్ ఎలా ఉంది, సర్విక్స్ ఎలా ఉంది, గర్భసంచి మూతి దగ్గర ఏమైనా పుండు ఉందా, పాలిప్ ఉందా. వీళ్ళల్లో యూజువల్గా అంటే 100 మందికి పోస్ట్ మెనోపాజల్ ఉమెన్కి ప్రాబ్లం బ్లీడింగ్ ఉంటే
10% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అ క్యాన్సర్ ఉంటుంది. 10% అంటే చాలా హై రిస్క్. 1 in 10 ఆ సిమ్టమ్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. సో వెంటనే అర్లీగా చెకప్ చేయించుకుని క్యాన్సర్ కాదా, ఈ బ్లీడింగ్ యూరిన్లోంచి వస్తుందా, సర్విక్స్లోంచి వస్తుందా, యూట్రస్లోంచి వస్తుందా అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అప్పుడప్పుడు జస్ట్ బినైన్ కండిషన్స్ లైక్ యూట్రైన్ పాలిప్స్ కూడా మనకి బ్లీడింగ్ కాజ్ చేయొచ్చు. సర్విక్స్లో చిన్న పుండు ఏమైనా ఉంటే బ్లీడింగ్ కాజ్ చేయొచ్చు. లేదంటే జస్ట్ డ్రైనెస్ వల్ల మీరు చేసిన ఇచ్చింగ్ వల్ల కూడా ఏమైనా స్కిన్ ఎరోజ్ అయ్యి బ్లీడింగ్ అవ్వచ్చు. బట్ దేంటి కాజ్ అని తెలియడానికి మీరు తప్పకుండా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి, సరైన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని వెంటనే ఈ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అనేది చెకప్ చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అందరూ పోస్ట్ మినోపాజల్ విమెన్ అంటే మినోపాజ్ వచ్చేసాక ఎప్పుడు 1 డ్రాప్ ఆఫ్ బ్లీడ్ అయినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం అనేది తప్పదు. గర్భిణీలలో థైరాయిడ్ సమస్యలను వెంటనే గుర్తించకపోతే అది పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూపుతుంది. మానసిక వైకల్యంతో పిల్లలు పుట్టవచ్చు. గర్భిణీల్లో థైరాయిడ్ సమస్య వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా పిండం పెరుగుదలపై ప్రభావం చూపి బిడ్డ ముందుగానే పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరీక్షల్లో తేలే హార్మోన్ స్థాయిని బట్టి కృత్రిమ హార్మోన్ ఎంత అందించాలో దాని డోస్ కూడా నిర్ణయించడానికి వీలవుతుంది. రోజు కృత్రిమ థైరాయిడ్ హార్మోన్ ఇవ్వటం అన్నది సర్వసాధారణంగా హైపోథైరాయిడిజంకు జరిగే చికిత్స. నోటి ద్వారా తీసుకునే ఈ మందు వలన తగినంత హార్మోన్లు అందుతాయి. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.